మార్కాపురం జిల్లాలో ఘనంగా నిర్వహించిన వేణుతల కాటమరాజు తిరునాళ్లు భక్తి, సంప్రదాయం, సంస్కృతి సమ్మేళనంగా అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రాంతీయంగా మాత్రమే కాకుండా పలు ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి కాటమరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యాదవ్ విజన్ టీం ప్రత్యక్షంగా తిరునాళ్ల ప్రాంగణానికి చేరుకుని అక్కడి విశేషాలను సమగ్రంగా సేకరించింది. పూజా కార్యక్రమాలు, జాతరలోని స్పెషల్ ఆకర్షణలు, స్థానిక యాదవుల సంప్రదాయ ఆచారాలు, కళా ప్రదర్శనలు వంటి అంశాలను ప్రత్యేకంగా రికార్డ్ చేసింది. హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. సోదరులారా, మనం హైదరాబాద్ నుంచి ఈరోజు మార్కాపురం జిల్లాలో వేణుతుల కాటమరాజు గంగాభవాని దేవస్థానం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ భారీ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున కాటమరాజు తిరునాళ్ళు అయితే ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ ప్రజలు దాదాపు 2 లక్షల మంది ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి అనేక ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ కాటమరాజు టెంపుల్, అదేవిధంగా పక్కన గంగాభవాని టెంపుల్, అనేక టెంపుల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ బీసీవై పార్టీ బోడే రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో తిరునాళ్లకు భక్తులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక ప్రభలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారీ స్థాయిలో అయితే జాతరలో మనకు ప్రభలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు కొబ్బరికాయలు కానీ లేకపోతే రకరకాల జాతరలో ఏవైతే అన్ని వస్తువులు ఉంటాయో అన్ని షాపులు కూడా ఇక్కడ ఏర్పాటు కావడం జరుగుతుంది. అదేవిధంగా దీని ప్రత్యేకత కనుక తీసుకుంటే కాటమరాజు శ్రీశైలంలో 12 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆ పశువులని, ఆవులని తోలుకొని నీళ్లు లేవు, అక్కడ వేరే నీళ్ళదున్న ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశానికి వస్తే ఇక్కడ కూడా నీళ్లు లేకపోవడం వల్ల ఇక్కడ ఆయన చాలా బాధపడి ఆవులు, ఎద్దులు ఇవాళ నీళ్లు లేక చనిపోయే అవకాశం ఉంది కాబట్టి త్రిశూలాన్ని పొడుచుకొని నేనే చనిపోవాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో శివుడు ప్రత్యక్షమై ఇక్కడ ఒక బావిని కూడా ఏర్పరిచి వాటర్ సౌకర్యాన్ని కల్పించినట్లు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క జాతరకి ఇంత ప్రత్యేకత ఉందని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు తెలపడం జరుగుతుంది. ఆ బావి త్రిశూలం ఎక్కడైతే పడేయడం జరిగిందో అక్కడ ఒక బావి అయితే ఏర్పాటు కావడం జరిగింది. ఆ బావి కూడా ఇప్పటికి ఇన్ని కొండలను దాటుకుంటూ మార్కాపురం జిల్లాలో అనేక కొండలను, గుట్టలను దాటుకుంటూ ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఇంత గుట్టల పైన కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏ ఒక్క రోజు కూడా నీళ్ళు అనేటివి ఎక్కడ పోకుండా ఆ యొక్క బావిలో అయితే ఎప్పుడూ ప్రత్యక్షమై ఉంటాయని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈసారి కలెక్టర్ గారు కూడా జీవో ఇచ్చి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా ఉండాలి. ఒకవేళ భక్తులకు ఏమైనా అసౌకర్యం జరిగినా కూడా ఇమీడియట్గా వాళ్ళకి వైద్య సదుపాయం అందాలని చెప్పేసి ఇక్కడ వైద్య సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. మొత్తానికైతే 30,000 మందికి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ జాతరకు సంబంధించి ఇక్కడ నిర్వాహకులు ఏం చెప్తున్నారు, ఈ జాతరకు ఉన్నటువంటి సాంస్కృతిక నేపథ్యం ఏంటి, చారిత్రక నేపథ్యం ఏంటి అనే విషయాల మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నల్ల సిద్ధిరాజపు ప్రధానమంత్రి శంకర్ల భీమినేడు పలికెను కాటమరాజు వైభవ వర్ణనము. సమర్పించిన వారు బొడ్డుబోయిన గంగయ్య గారు కాటమరాజు వర్ణంబు అది ఎట్టి అనిన మిక్కిలి కళలందు మీరిన రాజు. చక్కదనము గల సౌందర్యశాలి, చక్కని ముఖ బింబము గల రాజు, ఆ రాజ చంద్రకాంతియు రఘురామ కళలు గల రాజు. చంద్రబింబపు వింద్ర చంద్రుడు కందరము చవుకట్లు కర్ణములు మెరసే.
కనిపిస్తుంది కదా. సో కాటమరాజు త్రిశూలాన్ని ఇక్కడ పడేసినప్పుడు మనకు శివుడు ప్రత్యక్షమై మీకు నీళ్లు కల్పిస్తాను, మీ ఎద్దులకు మీ ఆవులకు ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆ నీళ్ళ సౌకర్యాన్ని ఇక్కడ కనిపించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా నీళ్లు ఎండిపోకుండా ఈ బావి అయితే ఉండడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి మీరు విజువల్లో చూడొచ్చు. సో బావిలో క్లియర్గా నీళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇన్ని కొండల నడమ ఇన్ని గుట్టల నడమ కూడా నీళ్ళ సౌకర్యం అయితే ఇక్కడ అందుబాటులో ఉంది. సో అందుకే ఈ కాటమరాజు ఈ తిరునాళ్లకు ఇంత ప్రత్యేకత ఉంది. ఈ తర్వాత ఇక్కడ నీళ్ళ కొంత అవైలబుల్ లేవు, తక్కువనే అని చెప్పేసి ఇక్కడ నుంచి మనకు నెల్లూరు ప్రాంతానికి, ఆ తర్వాత కనిగిరి ఆ ప్రాంతాల్లో కూడా కాటమరాజు రాజ్యాలను పరిపాలించడం జరిగింది అనే విషయం మనం ఇప్పటివరకే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ జాతర ఏదైతుందో కాటమరాజు తిరునాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా జరుపుతారంట. సో ఏంటి చారిత్రక నేపథ్యం ఏంటి, అసలు కాటమరాజు జాతర ఎప్పటి నుంచి జరుగుతుంది? మాకు తెలిసి చారిత్రక ఆధారాలు ప్రొఫెసర్ తంగిరాల సుబ్బారావు గారు రాసినటువంటి పుస్తకాల ఆధారంగా ఈ తిరునాళ్ళ 700 సంవత్సరాల పైచిలుకు నుంచి జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి. రెండోది, ఈ ప్రాంతంలో ఒకప్పుడు పూర్తిగా అటవీ ప్రాంతము. ఈ ప్రాంతాన్ని వేణూతల అని పిలుస్తారు. ఇక్కడ 1000 నూతులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ వేణూతులు ఉన్నటువంటి ప్రాంతానికి కాటమరాజు తన పశు సంపదను కాపాడుకోవడం కోసం తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నీరు కూడా అందుబాటు లేని పరిస్థితి అయినప్పుడు కుదిరితే 6 ఆమడలు, చెదిరితే 12 ఆమడలుగా ఉన్నటువంటి వారు పశు సంపద ఆమడ = 12 కిలోమీటర్లు, ఆ లెక్క ప్రకారంగా లెక్కేస్తే కుదిరితే 72 కిలోమీటర్లు, చెదిరితే 144 కిలోమీటర్లు ఉన్నటువంటి పశు సంపదను కాపాడుకుంటూ విజయనగరం ప్రాంతం నుంచి ఇక్కడ దాకా నల్లమల ఫారెస్ట్లో వచ్చినటువంటి రాజుగారు వారు, వారి పూర్వీకులు, పెద్ద వంశస్థులు అందరూ కూడా ఇక్కడ స్టే చేసిన తర్వాత కొంతకాలానికి ఇక్కడ కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడినట్టుగా, ఆ పరిస్థితుల్లో ఆవులు జీవాలన్నీ చనిపోతున్న విషయాన్ని గమనించుకొని కాటమరాజు స్వామి తాను కూడా దీనికి ఆత్మహత్య చేసుకుందాం అన్నటువంటి పరిస్థితుల్లో ఒక పెద్ద ఆయుధం తీసుకొని ఆత్మహత్యకు ఆకాశంలోకి వేసినట్టుగా, అది తిరిగి వచ్చేటప్పటికి కాటకోటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై స్వామివారికి ఏదైతే కోరిక ఉందో ఆ నీళ్లను, ఆ శూలం వారు వేసినటువంటి శూలాన్ని ఒక భూమిలో పడేటట్టుగా చేయడం, అక్కడ పెద్ద ఏనుగులంత పెద్ద స్థాయిలో రాయి లేచి పడడం, అక్కడ నీరు ఏర్పడము, కంటిన్యూస్గా నీరు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఈ కోనేట్లో జరుగుతుంది. అప్పుడు అక్కడ వచ్చినటువంటి జల ఆధారంగా వారి యొక్క జీవ సంపద మొత్తము, పశు సంపద మొత్తము మళ్ళీ తిరిగి పునరుజ్జీవమై ఇక్కడ వారు స్టే చేసినట్టుగా చెప్తున్నాయి. ఇంకొన్ని చరిత్రలు మేము చదివినటువంటి 800 + 800 1600 పేజీలు ఉన్నటువంటి చరిత్ర ఆధారంగా, అది రాసింది కూడా తంగిరాల సుబ్బారావు ప్రొఫెసర్ గారే. వారి చరిత్ర ఆధారంగా ఇక్కడ ఈ ప్రాంతంలో యుద్ధం కూడా జరిగిందని కూడా మనమసిద్ధితో నెల్లూరు సీమకు పోయిన తర్వాత అక్కడ డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టే చేసి యుద్ధం ఇక్కడ జరిగిందని కూడా చరిత్ర చెప్తుంది. మాకున్నటువంటి పుస్తక నాలెడ్జ్ ప్రకారంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి బొల్లేవులతో రావడం, ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి గ్రామాలు ఉండడం, ఆచార వ్యవహారాలతో ఇక్కడ ఆలయం వద్ద అనాదిగా తిరునాళ్ళ జరుగుతుండడము, ఇటీవల కాలంలో ఒక 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ లైటింగ్ రావడము, జనరేటర్లు వేయడము, ప్రభలు కట్టడము, రకరకాల అన్ని భక్తుల యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించే కారణంగా భక్తుల యొక్క పూర్తి సహాయ సహకారాలతోటి ఇక్కడ ఉన్నటువంటి పూజారి ఆచారం ఉన్నటువంటి పాముల వారు, ఒంటేరు వారు, కోడెవారు వీరందరి ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి 5 ఆచార గ్రామాలు ఉన్నాయి. ఈ 5 ఆచార గ్రామాలు ఇది గుండంచెర్ల గ్రామ ఇలాకాలో ఉంది. ఈ గుండంచెర్ల గ్రామం నుంచి ముందుకు పోతే వచ్చేటువంటి మాగుటూరు గ్రామం ఉంది. ఈ గ్రామము, ఈ 2 గ్రామాలతో పాటు ఇంకా 3 గ్రామాలు కూడా ఈ ఆచార గ్రామాల్లో ఉన్నాయి. ఆచార గ్రామస్తులందరూ కూడా ఈరోజు తిరునాళ్ళ సందర్భంగా గ్రామాలందరూ కూడా కులాలు మతాలకు అతీతంగా రెడ్లు, కమ్మలు, మాదిగలు అన్ని కులాల వారు, యాదవులు అధిక సంఖ్యలో వస్తున్నటువంటి ఈ తిరునాళ్ళ ప్రతిసారి దేదీప్యమానంగా ఇక్కడ వెలుగుతుంది. పోలీసు వారు, రెవెన్యూ వారు, ఫైర్ వారు, హెల్త్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ అనేక డిపార్ట్మెంట్స్ వారు వచ్చి ఇక్కడ మాకు సహాయ సహకారాలుగా ఉంటారు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారి ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము వారు ఆర్డర్ చేసి అధికారులను నియమించి ఇక్కడ అధికారికంగా తిరునాళ్ళ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఈ జిల్లా కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం జరిగినటువంటి సమావేశంలో జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని శాఖల అధికారులకు చెప్పడం జరిగింది. ఇక్కడ తిరునాళ్ళ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎప్పుడూ లేని విధంగా 4 ఎలక్ట్రికల్ ప్రభలు తీసుకొని వచ్చి ఇక్కడ భక్తుల కోసం 2 తెలుగుదేశం పార్టీ, 1 వైసీపీ పార్టీ, ఇంకొకటి బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రభలు నడుస్తున్నాయి. భక్తులు అనేక మంది కూడా మా అంచనా ప్రకారము, పోలీసు వారు చెప్తున్న దాని ప్రకారము సుమారు 1.5 లక్షల మంది భక్తులు ఇప్పటికే సమయం 1-1:30 అయింది. ఇప్పుడిప్పుడే జనమందరూ కూడా వివిధ గ్రామాల నుంచి వస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటారు, తలనీలాలు తీసుకోవడము, ఏటలు కోయడము, అన్ని మొక్కులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా కాటమరాజు పేరు, గంగమ్మ పేరు, రాజిరెడ్డి అని,
రాజేష్ చౌదరి అని, రాజుల యాదవ్ అని అన్ని కులాల వారు కూడా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా అన్ని కులాలకు, మతాలకు, మాదిగలకు కూడా ఈ కాటంరాజు చరిత్రలో మేము చదివినటువంటి పుస్తకంలో కూడా కాటంరాజు సైన్యాధ్యక్షుడు కూడా బేర్నీడ్ అనేటువంటి ఒక మాదిగ వ్యక్తి ఉన్నాడు. వారు కూడా మాకంతో అండదండలుగా ఉండి వారు కూడా ఆచార వ్యవహారాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ ఆలయం వద్ద జంగంగుట్ల గ్రామస్తులు కానీ, చిన్నదోరణాలు కానీ, ఇటువంటి గ్రామ బద్ది చల్లపల్లి కానీ వీళ్ళందరూ కూడా వచ్చి వారి వారి ఆచారాల ప్రకారంగా చేస్తారు. సుమారు 70 వరకు బొల్లావులు వారి వారి గ్రామాల నుంచి గ్రామస్తులందరూ ఏకస్తులై కులాలకు, మతాలకు సంబంధం లేకుండా వందల సంఖ్యలో వచ్చి స్వామివారికి బొల్లావులతో ఇక్కడ నృత్యాలు చేసుకుంటూ స్వామి చుట్టూ తిరుగుతూ వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉత్సవాలు చేస్తారు. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి కాటంరాజు దేవస్థాన కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి గుమ్మా గంగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మేమందరం కూడా ఇక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతానికి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా పనిచేస్తూ పాటుపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు తమిళనాడు నుంచి వస్తారు, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మా దగ్గర ఉంది. మాకున్నటువంటి అనుభవం ప్రకారం వీళ్ళలో వచ్చినటువంటి యాత్రికులు చెప్పిన దాని ప్రకారంగా వివిధ ప్రాంతాల్లో కాటంరాజు, గంగమ్మ దేవాలయాలు ఉన్నాయని కూడా మేము విన్నమే కానీ ఎప్పుడు చూడలేదు. కానీ ఇటీవల కాలంలో నంద్యాలలో జరిగినటువంటి సమావేశానికి మేము కూడా హాజరయ్యాం. జాతీయ కాటంరాజు సంస్కృతి పరిరక్షణ కమిటీ పేరు మీద రిటైర్డ్ ఆర్మీ వాస్తవ్యులు శ్రీ మోహన్ గారు, వారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారి ఆధ్వర్యంలో నాగన్న గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణ గారు అంబటి, తర్వాత డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు యాదవ్ గారు, వీరందరూ కూడా చాలామంది కూడా పనిచేసి నాగన్న గారు, సీన్ గారు ఈ కాటంరాజు చరిత్ర, అసలు కాటంరాజు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రయాణం చేశాడనే మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఆలయం వద్ద కూడా మేము పోయిన సంవత్సరము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి పిలుచుకొని వచ్చి అక్కడ ఒక స్తంభం లాంటిది ఉంటుంది, మీరు అది కూడా టెలికాస్ట్ చేసుకోవచ్చు. అక్కడంతా దాని మీద చరిత్ర రాసి ఉంది, అది తెలుగు లిపిలోకి రాపించే ప్రయత్నం చేస్తున్నాము. మిగతా ప్రాంతాల్లో కూడా వారు ఆ విధంగా కృషి చేస్తూ మొన్న ఫిబ్రవరి 12 నుంచి 22వ తేదీ వరకు కాటంరాజు గారి జయంతి ఉత్సవాల ఆధారంగా 12వ తేదీ 22వ తేదీ అనే ఉన్నటువంటి సందిగ్ధలో 12 నుంచి 22వ తేదీ వరకు మోహనన్న ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 40 ప్రాంతాలు సంచరించి 40 ప్రాంతాల్లో ఉన్నటువంటి కాటంరాజు స్వామి యొక్క ఆనవాళ్ళు, విగ్రహాలు, చరిత్ర, గంగమ్మ తల్లి చరిత్ర, బొల్లావులు ఏ విధంగా చేస్తున్నారని 40 గ్రామాల్లో వారు మొత్తం పరిశీలి చేసినటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నింటినీ కూడా ఎండోమెంట్ శాఖ వారికి తెలుసు. కానీ ప్రతి ఊర్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాటంరాజు స్వామి యొక్క ఆలయ ఆస్తులను అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో కూడా ఒక విలేజ్లో ఈ విధంగా ఒక ఆయన ముచ్చుమర్రి అనే విలేజ్లో ఒక ఆయనకున్నటువంటి 5 ఎకరాల పొలం కాక అదనంగా ఉన్నటువంటి కాటంరాజు ఆస్తిని కూడా ఆక్రమించి కంచేసుకొని బోరేస్తే ఆ విషయాన్ని ఆ గ్రామస్తులు మాట్లాడితే ఆ గ్రామస్తుడైనటువంటి ఒక యాదవుని, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి రాడ్లు, కర్రలతో కొడితే ఆ ఫోటోలు చూస్తే ఎవరికైనా సరే ఏడుపు వచ్చే పరిస్థితి. ఒళ్ళంతా కమిలిపోయేదాకా కొడితే దాని మీద స్పందించినటువంటి జాతీయ కాటంరాజు సంస్కృతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆ గ్రామానికి వెళ్ళాం. మోహనన్న, నాగన్న గారి ఆధ్వర్యంలో, రామకృష్ణ గారు అందరూ ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చూసి అనంతపురం జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి ఆ ఊరిలో జరుగుతున్నటువంటి అన్యాయం చెప్పి కలెక్టర్ గారు రిప్రజెంట్ చేస్తే మా శేషపన్న ఆధ్వర్యం అందరం కూడా పోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసి జరిగినటువంటి విషయాన్ని, ఆక్రమణ గురించి తెలియజేస్తే మొన్న 12 రోజులు 13 రోజుల క్రితము ఆర్డీఓ, డిఎస్పీ అందరి ఆధ్వర్యంలో ఆ గ్రామంలో సర్వే నిర్వహించి అతనికి ఉన్నటువంటి 5 ఎకరాల పొలాన్ని విడగొట్టి కాటంరాజు ఆస్తి ఏదైతే ఉందో 6 ఎకరాల చిల్లర, ఆ 6 ఎకరాల చిల్లర భూమిని మొత్తం కూడా కంచె వేయడం జరిగింది. ఇది యాదవులే కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి మిగతా కులాల వాళ్ళందరూ న్యాయమైనటువంటి వ్యక్తులు ఈ గ్రామాలలో ఏ విధంగా అయితే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు న్యాయం ఎక్కడైనా సపోర్ట్ పొందుద్ది. వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ మేరకు అక్కడ కాటంరాజు ఆస్తిని మనము మిగిలించగలిగాం. 6 ఎకరాల చిల్లరంటే కోటి కావచ్చు, అరకోటి కావచ్చు, లక్ష కావచ్చు, కానీ దేవుడు ఆస్తి అది ఆక్రమణ తప్పు అని చెప్పి యాదవుల మీద దాడి చేసిన దానికి అన్ని కులాలు మాకు మద్దతు ఇచ్చిన కారణంగా అక్కడ సక్సెస్ అయ్యాం. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా మేము ఇటీవల కాలంలో గంగరాజు గారు రాష్ట్ర ప్రభుత్వ CCLAలో కూడా రిప్రజెంట్ చేశాము. సమాచార హక్కు చట్టం మీద దరఖాస్తు చేశాము. కాటంరాజు దేవస్థానం, వేణుతల గంగాభవాని దేవస్థానానికి ఉన్నటువంటి ఆస్తుల వివరాలు ఏంటి, ఇవన్నీ మాకు పర్టికులర్స్ కావాలని దరఖాస్తు చేస్తే CCLAలో మాకు వచ్చిన జవాబు ఏంటంటే మీరు కోరిన సమాచారం మా దగ్గర లేదు అని వచ్చింది. దాని మీద
సమాచార కమిషనర్గా ఉన్నటువంటి ఒంటేరు రవిబాబు యాదవ్ గారిని మేము సంప్రదించడం జరిగింది. వారు తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉండి ఆ పదవిలో ఉన్నారు. వారి దగ్గర పోయి మేము మాట్లాడితే రవీణ ఒకటే మాట చెప్పారు, మీకు ఏదైతే ఆ డిపార్ట్మెంట్ CCLA నుంచి వచ్చిందో దాన్ని మొత్తం పెట్టి నాకు అప్లై చేయండి, నేను ఎక్కడ వేరేది ఇంకొకటి డిపార్ట్మెంట్ చెప్పాడు, నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఏ మండలంలో అయినా సరే పోయింది అనుకున్న రికార్డు మొత్తం ఆ డిపార్ట్మెంట్ ఆఫీస్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యావత్ రికార్డు అక్కడే ఉంటుంది. ఆ రికార్డు తీయడం కోసం మోహన్ అన్న వాళ్ళు నంద్యాల నుంచి, మేము మార్కాపురం నుంచి మేము ఇప్పుడు కొత్త ఆలోచన చేసి ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలు ఈ స్థాయి కాదు, ఇది అఫీషియల్గా సమాచార చట్టం కమిషనర్ గారు కలిసి దీని మీద రాష్ట్ర DGP గారిని, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారిని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాటంరాజు చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లకు, కాటంరాజు చరిత్రకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను బయటపెట్టించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి కాటంరాజు యొక్క ఆస్తులను ఆయా గ్రామాల ప్రజలకు అప్పగించి ఏ కులం వారైనా యాదవులని, రెడ్లని, కమ్మోళ్ళని, ఇంకో కులమని లేకుండా అక్కడ ఎవరైతే ఆచార వ్యవహారాల నుండి ఎవరు ఎన్ని చేసినా పూజారితనం అంతా ఎక్కడ చూసినా యాదవులకే ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి యాదవులు ఎక్కడైనా సరే గౌరవప్రదమైనటువంటి పూజారి వృత్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులందరినీ కలుపుకొని అక్కడక్కడ ఆస్తులన్నింటినీ వాళ్ళకి చేర్చాలన్నటువంటి సంకల్పంతో మేమందరం కూడా భారత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అని పెడితే మేము ఇంతవరకే పరిమితం అవుతామని మోహన్ అన్న, శేషపన్ అన్న, డాక్టర్ గారు, మన నాగన్న గారు ఆలోచన చేసి జాతీయ కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి, సంస్కృతి ఇన్ ది సెన్స్ మా యొక్క కల్చర్. ఇప్పుడు నేను వేసుకున్నట్టు ఈ కంటే యాదవులకు ఆచారం, మా పెద్దోళ్ళు చాలామంది వేసుకుంటారు, నేను కూడా ఇది పోగొట్టకూడదని నేను చేయించుకొని వేసుకున్నా. ఆ విధంగా ఆచార వ్యవహారాలు ఇదే కాకుండా దేవుడి ఆస్తులు, దేవుడికి ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, దేవుడికి ఉన్నటువంటి పూజారితనాలు, దేవుడికి ఉన్నటువంటి మిగతా ఎన్ని ఆచారాలు ఎన్ని మంచి ఉన్నాయో అన్నింటినీ కూడా మనం సేకరించే పనిలో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు భాష అర్థమయ్యే యాదవులందరూ కూడా దయచేసి ఒక్కసారి ప్రకాశం జిల్లా, ఇప్పుడు ఉన్నటువంటి మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం పరిధిలో ఉన్నటువంటి గుండంచెర్ల గ్రామ ఇలాకాలో ఉన్నటువంటి ఈ కాటంరాజు గంగాభవాని దేవస్థానానికి వచ్చి సందర్శించి ఆలయాన్ని, గంగమ్మ తల్లిని, కాటంరాజు స్వామివారిని, కోనేటిని చూసి మీ జన్మ తరించాల్సిందిగా కోరుతూ, ఈ చరిత్రని మిగిలిపోవాలంటే ఈ చరిత్రలో కాటంరాజు దేవాలయము ఇది ప్రధానమైనటువంటి దేవాలయం కాబట్టి దీన్ని పెద్ద స్థాయిలో ముందుకు తీసుకుపోవాలంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాదవులు, యాదవేతరులు, భక్తులు, రెడ్లు, కమ్మలు, మాదిగలు, మాలలు అందరూ కూడా చరిత్రలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము త్వరలో సంప్రదించాలనుకుంటున్నాం. ఆలయానికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా బయటపెట్టే ప్రయత్నంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ ప్రయత్నం చేయాలని, మాకు అండగా నిలవాలని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. సో మనతో పాటు మనకు కాటమరాజు గుడికి సంబంధించిన చైర్మన్ గంగరాజు యాదవ్ గారు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏర్పాట్లు అయితే బలంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మరి దాదాపు ఎంతమంది ఈ జాతరకు వచ్చే అవకాశం ఉంది? సుమారు రాష్ట్రం నలుమూల నుంచి 1,00,000 నుంచి 1,20,000 పైదాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 104 అంబులెన్సులు అన్నీ కూడా మెడికల్ అన్ని క్యాంపులన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ బొల్లెవాళ్ళ సంబరాలు, ఇతర సంబరాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ కాటమరాజు స్వామి దేవస్థానం నందు అన్ని మౌలిక వసతులు కల్పించాము. ఇక మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక తిరునాళ, అతిపెద్ద తిరునాళ ఏదంటే శ్రీ కాటమరాజు స్వామి తిరునాళ. ఈ తిరునాళకు ప్రజల నుంచి మంచి భక్తి శ్రద్ధలతో రావడం జరుగుతుంది. ఆ భక్తులందరినీ కూడా స్వామి వారు కోరుకున్న వారికి కొంగు బంగారమై వాళ్ళ కోరికలు తీర్చడానికి స్వామి ముందున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము చైర్మన్ మరియు కమిటీ వాళ్ళందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి యాదవ భక్తులు, ఇతర కులాల భక్తులు కూడా వారి స్వామివారిని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇక్కడ కాపాడుతూ వస్తున్నాం. అలాగే ముందు కూడా కాపాడుతామని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు చైర్మన్గా ఉన్నారు. సో కాటమరాజు దేవాలయ అభివృద్ధికి సంబంధించి అనుకున్న స్థాయిలో మనకు బడ్జెట్ కానీ ఫండ్స్ కానీ వస్తున్నాయి అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ గూడూరు రేక్షన్ బాబు గారు 1 కోటి రూపాయలకు హామీలు ఇచ్చున్నారు. ఇప్పటికే ఆల్రెడీ స్వచ్ఛ భారత్ కింద 30 లక్షలతోటి మెరుగుదొడ్లు కల్పించే శాంక్షన్ చేయించి ఉన్నారు. త్వరలో టెండర్లు ఇవ్వబోతున్నారు. అలాగే బీసీ భవన్ 25 లక్షలతోటి మన
బీదా మస్తానరావు గారి ఎంపీ గారి నిధుల ద్వారా 25 లక్షల రూపాయలతోటి బీచ్ భవన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకు వచ్చేసి 26 లక్షల చిల్లర ఓవర్ హెడ్ ట్యాంక్ విత్ బోరు అది కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ కల్నోతల్ల నుంచి మీదుగా బీచర్లపల్లి మీదుగా అప్రోచ్ రోడ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ముందు 5-6 కోట్లతోటి ఇక్కడ ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే మొబైల్ టవరు సెల్ ఫోన్ ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి సెల్ టవరు రావని పరిస్థితుల్లో ఉన్నారు, ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సెల్ టవర్ కూడా ఒక 5 కోట్లతోటి మన గుంటూరు ఎంపీ గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా చేయడానికి ట్రై చేస్తున్నాం సార్. ఇంకో క్వశ్చన్, జనరల్గా యాదవుల మధ్య సఖ్యత లేక యాదవులు కాటమరాజు గుళ్ళ దేవాలయాలు పూజారులు ఉన్నటువంటి సందర్భంలో చాలామంది బ్రాహ్మణులను కూడా తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎంతవరకు వాస్తవం? లేదు సార్, ఎవరి సాంప్రదాయాలు అన్నీ ఆచరిస్తూనే వారిని గౌరవిస్తూనే అర్చనలుగా ఏమైనా ఉంటే 1-2 సార్లు తేవడం జరుగుతుంది. కానీ యాదవులు పూజారులు యాదవులుగా ఉంటారు సార్. మా దేవాలయం కూడా అట్టే జరుగుతుంది సార్. అలాగే సార్, యాదవులకే అవకాశం ఇస్తాం సార్. అంబడి రామకృష్ణ యాదవ్ గారు ఉన్నారు. సో అతను కూడా ఈ మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లాగా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది, చాలా వేదికలలో కూడా మాట్లాడడం జరిగింది. సో మరి ఎందుకు ఈ మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లాగా చేయాలనుకుంటున్నారు? ముందుగా మనం ఇక్కడ ఒక పవిత్రమైన నేలపైన కాటమరాజు గంగా భవానీ దేవస్థానంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. కాటమరాజు స్వామి యొక్క దేవస్థానానికి ఇది నేను మొట్టమొదటిసారి రావటం. సమయం దాదాపుగా ఇప్పుడు 2 గంటలు అవుతా ఉంది. ఇక్కడ తెలుసుకుంటే చెప్పింది ఏమంటే ఇప్పటి నుంచి రాత్రి 2 గంటల లోపు అంటే 12 గంటల సమయంలో 1,00,000 నుంచి 1,50,000 భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని మళ్ళీ వాళ్ళ గ్రామాలకు తిరిగి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. అంటే కేవలం ఒక 12 గంటల సమయంలో 1,50,000 మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలో వచ్చి స్వామిని దర్శించుకొని వెళుతున్నారు. అంటే ఆ స్వామి పట్ల ఉన్న భక్తి, స్వామి పట్ల ఉన్న శ్రద్ధ, ఆ భక్తులు ఎంత దీక్షతో ఉన్నారనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. 1,50,000 మంది భక్తులు వందల సంవత్సరాలుగా ఈ స్వామిని ఇక్కడ దర్శించుకుంటున్న తరుణంలో ఇక్కడ ఉన్న సౌకర్యాలు కావచ్చు, ఇక్కడ ఉన్న సదుపాయాలు కావచ్చు, మొట్టమొదటిసారిగా ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళ అధికారికంగా కొన్ని నిర్వహిస్తామనేది ముందుకు రావడం అనేది తెలిసింది. సంతోషం, ధన్యవాదాలు. అయితే ఇంత ప్రాశస్త్యం, ఇంత చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి అటు శ్రీశైలం నుంచి ఇక్కడ మన నెల్లూరు పెన్నా నది ఒడ్డు వరకు పరిపాలించిన కాటమరాజు, తన గో సంపదను సంరక్షించిన కాటమరాజు, దేవుడి రూపంలో ఒక రాజుని కొలవబడుతున్న ప్రాంతం. అంటే ఆ రాజు యొక్క గొప్పతనం, ఆ రాజు యొక్క నీతి, ఆ రాజు ప్రజలను సంరక్షించుకున్న తీరు. ప్రజలు అన్నప్పుడు అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు అందరూ ఉంటారు అందులో. సో అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆ రాజుని దేవుడిగా కొలుస్తున్నప్పుడు ఆ యొక్క రాజు యొక్క చరిత్రని భావితరాలకు తీసుకెళ్ళడం కోసంగా ఈ ప్రాంతాన్ని కాటమరాజు జిల్లాగా పేరు పెట్టండి, శ్రీ కాటమరాజు స్వామి ఆ ప్రజలకు చేసిన సేవని మీరు గుర్తించండి అని గతంలో జిల్లాలు పునర్విభజించేటప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే వాళ్ళు పార్లమెంట్ను ఒక నియోజకవర్గంగా చేశారు. సో దాంట్లో అవకాశం దక్కలేదు. ఈరోజు మార్కాపురం జిల్లా అని ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఈ మార్కాపురం ప్రాంతాన్ని ముఖ్యంగా ఇక్కడున్న కాటమరాజు దేవస్థానం ఏదైతే ఉందో ఆ దేవస్థానంలో కొలువై ఉన్న స్వామి ఈ ప్రాంతంలో ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతానికి కాటమరాజు స్వామి పేరు పెట్టవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో అది గమనించి ఈ భక్తుల యొక్క ఆలోచన, భక్తుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిలవై ఉన్న గంగా భవానీ కాటమరాజు స్వామిని ఎవరు కొలుస్తారు అంటే అటు మాదిగలు కొలుస్తున్నారు, కమ్మవారు కొలుస్తున్నారు, రెడ్లు కొలుస్తున్నారు, యాదవులు కొలుస్తున్నారు. సో అటు వెలమలు కొలుస్తూ ఉన్నారు. మీరు నెల్లూరు జిల్లాకి వెళ్తే పద్మనాభ నాయకుడు వీళ్ళ మంత్రి వెలమ దొర ఆయనతో బారా కష్ట ఆడతాడు కాటమరాజు. సో జూదం ఆడతాడు. సో అటువంటి పరిస్థితుల్లో వారి దగ్గర సైన్యాధ్యక్షులుగా మాదిగలు ఉన్నారు, మంత్రులుగా వెలమలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు. సో అన్ని రకాల ప్రజలు మన్ననలు, మెప్పులు పొందిన కాటమరాజు స్వామి ఈ ప్రాంతంలో కొలువై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతానికి కాటమరాజు స్వామి జిల్లాగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతము చారిత్రక నేపథ్యం తీసుకుంటే మీకు అవగాహన ఉన్నాయి ఏముంది?
చారిత్రక నేపథ్యం తీసుకున్నప్పుడు కాటమరాజు స్వామి శ్రీశైలం నుంచి తన ఆవులను మేపుకుంటూ శ్రీశైలంలో 12 సంవత్సరాలు రాజధానిగా చేసి తన గోసంపదను సంరక్షించుకుంటున్న తరుణంలో శ్రీశైలం ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఆలమందల్ని ఈ ప్రాంతానికి తీసుకొని వస్తాడు. ఈ ప్రాంతానికి తీసుకొని ఎందుకు వస్తాడంటే ఇక్కడ 1000 నూతులు ఉన్నాయి. 1000 నూతులు అయిన ఈ ప్రాంతంలో 1000 నూతులు ఉన్నాయి కాబట్టి ఆ పశువులకు గ్రాసం, పశువులకు నీళ్ళు దొరుకుతాయని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా కరువు కాటకాలతో నీళ్ళు అందక పశువులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆ గో సంపదను నేను రక్షించలేకపోతున్నాను అనే బాధతో తను ఆత్మహత్య చేసుకుందామని శిరశ్ఛేదనం కోసం పైకి ఆయుధాన్ని ఇసిరి తల ఆయుధానికి అడ్డం నిలబెట్టినప్పుడు పరమేశ్వరుడు ఆ తలకి తగలకుండా ఆయుధాన్ని పరమేశ్వరుడు పక్కకు కొడతాడు తన శూలంతో. కొట్టినప్పుడు ఇక్కడ ఆ శూలం దిగబడి తను ఏదైతే పైకి ఆయుధాన్ని విసిరాడో కాటమరాజు, ఆ ఆయుధం ఇక్కడ భూమిలోకి నాటుకొని వెంటనే అక్కడ ఒక బావి ఏర్పడుతుంది. ఆ బావిలో నీళ్లు ఉద్భవిస్తాయి. తద్వారా ఆ పశు సంపద మొత్తానికి నీళ్లు అందుతాయి. అదేవిధంగా పరమేశ్వరుడు శివుడు స్వామికి ప్రత్యక్షమై ఇది కాదు, నీ వల్ల చాలా ప్రయోజనం, నీ వల్ల చాలా మేలు జరగాల్సింది ఉంది అని సాక్షాత్ శివుడు కాటమరాజుకు దర్శనమిచ్చిన ప్రాంతం ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో అన్ని బావులు, బోర్లు అన్నీ ఎండిపోయినా కూడా ఈ బావిలో ఎప్పుడూ నీళ్లుంటాయి. అవసరమైతే ఈ బావి నుంచి పలు గ్రామాలకు నీళ్లు అందించే పరిస్థితి కూడా ఉంది. సో ఆనాటి పరమేశ్వరుడు ద్వారా కాటమరాజుని రక్షించడం కోసంగా ఏర్పడిన బావి ఈ ప్రాంతం. సో అది ఆ చారిత్రక నేపథ్యం ఈ ప్రాంతం. జిల్లాకి ఆల్రెడీ మార్కాపురం అని పెట్టిన తర్వాత చేంజ్ చేసే అవకాశం ఉంటుందా? జిల్లాకి మార్కాపురం అనే పెట్టక ముందు నుంచే మేము కోరుతా ఉన్నాం. సరే, వాళ్ళు మార్కాపురం జిల్లా అనే మార్కాపురం వాళ్ళకి తెలిసిన దాంట్లో నేపథ్యంలో ఫెమిలియర్గా ఉంది అనే దానికోసం వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. మనం అలా చూసుకున్నప్పుడు అనేక జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడి ఉన్న తర్వాత కూడా ఆ జిల్లాలకి ఉదాహరణకి నెల్లూరు జిల్లాగా ఉన్నదాన్ని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పెట్టుకున్నాం. కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లాగా పెట్టుకున్నాం. అటు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టుకున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టుకున్నాం. అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టుకున్నాం. సో ఉన్న జిల్లాలకి చాలా ఇప్పటి వరకు ఏదైతే వ్యక్తుల పేర్లు పెట్టామో ఆ జిల్లాలన్నిటికి కూడా ఆ ముందు ఉన్న పేరుకి ఈ పేరును జోడించి పేర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది ఎవరి ప్రాణాలకి ఇబ్బంది కలిగే విషయం ఏమీ కాదు. దాదాపుగా కోట్లాది మంది కాటమరాజు భక్తులు సంతోషించే విషయం కాబట్టి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేసి శ్రీ కాటమరాజు స్వామి మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయాలని మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాటమరాజు పరిరక్షణ సమితి చైర్మన్గా ఉన్నటువంటి సిహెచ్ మోహన్ రావు యాదవ్ గారు ఉన్నారు. సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తిరుగుతూ కాటమరాజుకు సంబంధించినటువంటి భూములు ఎక్కడున్నాయి, కాటమరాజుకు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు ఎక్కడున్నాయి, అసలు కాటమరాజు చరిత్ర ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి వాళ్ళైతే తిరిగి కొంత రీసెర్చ్ చేసి తర్వాత అనుభవాల ద్వారా రకరకాల గ్రామాలలో ఉన్నటువంటి ఈ కాటమరాజు చరిత్రకారుల దగ్గర నుంచి కూడా వాళ్ళు చరిత్రని తీయడం జరుగుతుంది. సో వాళ్ళు రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు మరి కాటమరాజుకు సంబంధించినటువంటి ఎట్లాంటి భూములు బయటకు వచ్చినాయి, ఎట్లాంటి చరిత్ర బయటకు వస్తుంది? ముఖ్యంగా శ్రీ కాటమరాజు స్వామి గారు 13వ శతాబ్దంలోనే ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడానికి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఆ రాజుగారు. ఈరోజు వాళ్ళ ఆచరణను మర్చిపోవడం వల్ల ప్రకృతి విపరీతాలు ఎంత జరుగుతున్నాయో మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా మొత్తం కూడా. అందుకే ఆ రోజు 13వ శతాబ్దంలో ప్రకృతి, పర్యావరణం, పశు సంపదను ఏదైతే కాపాడడానికి ఒక నిర్ణయం తీసుకొని యుద్ధాలు చేశారో కాటమరాజు గారు, ఈరోజు వారి అడుగుజాడల్లో నడిచి ప్రభుత్వాలు కూడా ప్రకృతిని, పర్యావరణాన్ని, పశు సంపదలను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలా గ్రామాలలో, చాలా ప్రాంతాలలో కాటమరాజు గారు దేవాలయాలు, వారికి సంబంధించిన పచ్చిక బయళ్ళు అన్యక్రాంతమైన ఉన్నాయి. వాటిని ప్రభుత్వం కాపాడవలసిన అవసరం ఉంది. వాటిని కాపాడి మనుషులను కాపాడడం కూడా అంతే ఆవశ్యకత. ఎందుకంటే ఈరోజు పశు సంపద తక్కువ అయితే మనుషులు ఆరోగ్యంగా ఉండరు. మనుషులు ఆరోగ్యంగా లేకపోతే వాళ్ళు సంపాదన మొత్తం కూడా ఆసుపత్రి పాలవుతుంది. అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, పచ్చిక బయళ్ళను కాపాడండి,
కాటమరాజు దేవాలయాలను కాపాడండి. కాటమరాజు ఏదైతే పర్యావరణం, ప్రకృతిని, పశు సంపదను కాపాడడానికి దిశానిర్దేశం చేశారో ఆ రోజుల్లోనే వాటిని కాపాడడానికి ఈరోజు ప్రభుత్వం నడుము కట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని చెప్పి కాటమరాజు భూములను కొంతమంది అయితే కబ్జా చేయడం జరిగిందని కూడా తెలుస్తూ ఉంది. సో దాని మీద మీరు ఎట్లా చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్నాం. వాటిని పశు సంపదను పెంపొందించడానికి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. లేకపోతే పశువులు మేపుకోవడానికి ఎక్కడ కూడా గ్రామాలలో భూములు లేని సందర్భం మనం చూస్తున్నాం. వాటిని ఈరోజు ప్రతి గ్రామానికి ఒక 10 నుంచి 20 ఎకరాలు భూమి కేటాయించి పశు సంపదను పెంపొందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్నూలులో రీసెంట్గా ఇవాళ కాటమరాజుకు సంబంధించినటువంటి భూమిని కూడా కొంతమంది కబ్జా చేయడం జరిగింది. సో ప్రశ్నించిన వారిని కూడా దాడి చేయడం జరిగిందని తెలుస్తోంది. సో ఆ భూమిని మీరు కాపాడారా? ఏం జరిగింది? అది అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర ముచ్చుకోట గ్రామంలో కాటమరాజు దేవాలయాన్ని పక్కనున్న రైతు తీసేసి అడవిలో వేయడం జరిగింది, విగ్రహాలన్నింటినీ కూడా. ఆ పొలాన్ని అంతా కూడా ఆక్రమించిన సందర్భంలో మేమందరం వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో సర్వే చేసి ఆ రైతుకు ఎక్కడి వరకు అయితే పొలం ఉందో అక్కడి వరకు కేటాయించి మిగతా పొలం కూడా కాటమరాజు గొందిగా పిలువబడుతుంది. అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా ప్రభుత్వం వారు రక్షించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వరదరాజు అండి, ఎవరు? కొలుకుల. కాటమరాజు తిరునాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సుమారు 710 సంవత్సరాలుగా కాటమరాజు స్వామి చరిత్ర తరతరాల నుంచి మన మామూలుగా యాదవులకి కానీ మన అన్ని కులస్తులకి, మతస్థులకి మన ఏనూతుల కాటమరాజు స్వామి పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో, సంతానం లేని వాళ్ళకి సంతానం ఇచ్చి, భాగ్యాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఇచ్చి మన ఈ మార్కాపురం జిల్లా మన ఈ కాటమరాజు స్వామి ఎలువేలుపుగా ఉన్నటువంటి ఉండి గోవులకు వచ్చి అప్పట్లో మామూలుగా పెద్దోళ్ళకి మనం చెబుతుంటారు, మామూలుగా ఆయన శూలం పైకి వేసి మామూలుగా ఇది వేసి శివరూపం చేస్తే ఇక్కడ మామూలుగా మనం కనపడేటువంటి బావి వెలిసింది. ఇప్పటికీ స్వామివారి ఆ నీళ్లు కానీ మనకి చూసినా కానీ ఆ స్వామివారి దర్శనం చేసుకొని మేము మా జేజే కానీ మామి కానీ మా తరతరాల నుంచి వస్తుంటాము. కొత్తగా పెళ్ళయి మామూలుగా ఇక్కడ ఈ బ్రహ్మముళ్ళు కట్టుకొని తిరగటం ఆచారం. మామూలుగా మా బ్రహ్మములు కొత్తగా పెళ్ళైన తర్వాత స్వామివారి మా కులవేలుపుగా ఉన్నాం కాబట్టి మన యాదవులము వచ్చి ఇడుముళ్ళు కట్టుకొని వచ్చి తిరిగి స్వామివారి ఆశీస్సులు తీసుకొని, అమ్మవారి ఆశీస్సులు తీసుకొని, స్వామివారి ఆశీస్సులు తీసుకొని మేము పిల్ల పాపలతోని సంతోషంగా ఉండాలని మా కులస్తులు మామూలుగా వస్తుంటాము. మా జేజేవాళ్ళు కానీ మేము కానీ అందరం వస్తుంటాం. ఈ టీవీ కూడా మన యాదవుల స్వామి కాబట్టి మన యాదవుల కాటమరాజు స్వామి అన్ని స్వాములు అభివృద్ధి చెందుతున్నారు. మన స్వామి కూడా అభివృద్ధి చెంది మామూలుగా అన్ని మన జిల్లా రాష్ట్రం లెవెల్లో మనకంటూ ఒక స్వామి ఉన్నాడు, మన యాదవులకు ఒక చరిత్ర ఉంది. మనము బాగా అభివృద్ధి చెందాలని మీకు మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.